ఐసీసీ ఈవెంట్స్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లేదంటే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నాకు తెలిసినంత వరకు లాన్స్ క్లూజనర్ 1999 వరల్డ్ కప్లో అతను చేసిన ఆల్రౌండ్ షో అందరికీ గుర్తే ఉంటుంది. మరి ముఖ్యంగా 80s కిడ్స్కు చాలామంది అతని బ్యాటింగ్ బౌలింగ్ చాలామందికి నచ్చుతుంది. ఆ వరల్డ్ కప్లో అతను అద్భుతం చేశాడు బ్యాటింగ్లో అండ్ బౌలింగ్లో. బ్యాటింగ్లో అయితే 8 మ్యాచ్లకు 281 రన్స్ చేశాడు, 2 50s కూడా కొట్టాడు. అలాగే బౌలింగ్లో కూడా 17 వికెట్లు తీశాడు, 5 వికెట్లు హాల్ కూడా ఉంది ఇందులో. అప్పట్లో అతనికి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు రావడం పెద్ద సంచలనమైంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ క్రికెట్ అని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. నేను చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా ఫస్ట్ టైం చాలామందికి తెలిసింది అప్పుడే. అంతకుముందు ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఆ అవార్డు క్లూజ్నర్కు వచ్చాక ఒక్కసారిగా ఆ అవార్డు కూడా చాలామందికి తెలిసింది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ వరల్డ్ కప్లో 2026 వరల్డ్ కప్ టీమిండియా గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా సంజు శాంసన్ ఎన్నికయ్యాడు. అయితే ఈ వరల్డ్ కప్లో చాలామంది మంచి ప్రదర్శన చేశారు. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఈ వరల్డ్ కప్లో హైయెస్ట్ రన్స్లో ఒకడు. అలాగే బుమ్రా 14 వికెట్లతో వరుణ్ చక్రవర్తి ఇద్దరు కలిసి ఈక్వల్గా టాప్ వికెట్ టేకర్స్ ఇన్ వరల్డ్ కప్. అట్ ద సేమ్ టైం బుమ్రా కూడా మంచి స్పెల్తో బౌలింగ్ వేయడం. ఇక బ్యాటింగ్లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ కూడా వరుసగా 3 80+ రన్స్తో భారీ హాఫ్ సెంచరీలతో మంచి స్కోర్లు చేశాడు. దీంతో ఈ వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరికి వస్తుంది అన్న సందేహం చాలామందికి కలిగింది. ఫర్హాన్కు ఇస్తారా, లేదంటే బుమ్రాకు ఇస్తారా, లేదంటే శాంసన్కు ఇస్తారా అని. ఫైనల్గా సంజు శాంసన్కు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది. అయితే ఈ అవార్డుపై స్పందించాడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్. ఈ అవార్డు సంజు శాంసన్ కంటే కూడా బుమ్రాకు ఇచ్చి ఉంటే బెటర్గా ఉండేదని వ్యాఖ్యానించాడు. ఈ అవార్డు బుమ్రాకు అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నాయి. ఖచ్చితంగా అతను టాప్ వికెట్ టేకర్ అని కాదు, చాలా ఇంపార్టెంట్ టైమ్స్లో టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. మంచి బౌలింగ్ స్పెల్తో టీమిండియాను చాలాసార్లు ఒంటి చేత్తో గెలిపించాడు. సో అతనికే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. సంజు శాంసన్ కూడా వాల్యుబుల్ రన్స్ చేశాడు. అతని వల్లే వరల్డ్ కప్ కూడా వచ్చింది. అందులో నేనేమి వేరే విధంగా అర్థం వచ్చేలా మాట్లాడటం లేదు. కాకపోతే చాలా మంచి టైంలో మంచి స్పెల్స్తో ఆకట్టుకున్న బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని